వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను వెంకట్. విద్యుత్ రంగంలో కేసీఆర్ కన్న కలలు అన్నీ ఒక్కొక్కటిగా సాకారమవుతున్నాయి. తెలంగాణకు కాంతి పుంజములా నిలిచే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 3 యూనిట్లలో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో ప్రతి ఒక్కరి గుండె భావోద్వేగంతో ఉప్పొంగుతుంది. చీకట్లను తొలగిస్తూ అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించి తెలంగాణను విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో దార్శనికతతో యాదాద్రి పవర్ ప్లాంట్ను నిర్మించారు. కేసీఆర్ విజన్తో నేడు స్వరాష్ట్రంలోనే సొంతంగా స్వయం సమృద్ధి సాధిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడంతో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పుకుంటుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రస్థానంపై మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. కేసీఆర్ గారి యొక్క కళ సాకారం అవుతోంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఒక్కొక్కటిగా ఆవిష్కృతం అవుతోంది. ఈరోజు 3 యూనిట్లు కూడా సిఓడి పూర్తి చేసుకోవడంతో మొత్తంగా 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభమైంది. 2400 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభమై రాష్ట్ర అవసరాలకు, ప్రజల అవసరాలకు, రైతుల అవసరాలను తీరుస్తూ ఉంది. 2015లో కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ఒక్కొక్కటిగా యూనిట్లు ఏ విధంగా ప్రారంభమవుతున్నాయి, విశేషాల సమాహారంగా ఏ విధంగా ఉంది, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా రూపొందించారు, ఈ ప్రాంత సమ్మిళిత అభివృద్ధి ఏ విధంగా జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మనం దామరచర్ల మండలం వీర్లపన గ్రామంలో కేసీఆర్ గారు నిర్మించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు వచ్చాం. ఇక్కడ లోపల మనం చూసుకున్నట్టయితే సాంకేతికంగా ఒక అద్భుతం మనకు ఆవిష్కృతమైంది. సాంకేతికంగా ఒక మహద్భుతం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇది ఒక బాహుబలిగా మనం చెప్పుకోవచ్చు. 2015లో పునాది పడిన దగ్గర నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదిగినప్పుడు కూడా, ఎన్జిటి కేసులు వచ్చినప్పుడు కూడా, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎంతో మొక్కవని దీక్షతో, అంకుటిత దీక్షతో కేసీఆర్ గారు అనితర సాధ్యంగా ఇదంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఒకే కాంపౌండ్లో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఊహించడమే కష్టం, నిర్మించడం కష్టం. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కేసీఆర్ గారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క ప్లాంట్ కూడా ఒక్కొక్క యూనిట్ కూడా ప్రారంభమవుతూ వస్తుంది. 2 రోజుల క్రితం 24 గంటల క్రితం కూడా ఇక్కడ ఒక 3 యూనిట్లో సిఓడి అనేది పూర్తయింది. దీంతో 3 యూనిట్లు కూడా విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభమైంది. ఈరోజు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభమై రాష్ట్ర అవసరాలకు, ఇదే విధంగా ఇక్కడ ఉండే రైతులకు, ప్రజల అవసరాలను తీరుస్తున్నటువంటి గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది ఈ వైటీపీఎస్ అంతా కూడా. ఈ ప్రాంతం అంతా కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒక మహద్భుతంగా మనకు కనపడుతూ ఉంది. పెద్ద పెద్ద చిమ్నీలు, బాయిలర్లు, టర్బైన్లతో ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో మహద్భుతంగా ఇక్కడ సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది నిర్మించాలంటే, ఇది సాధించాలంటే కూడా ఒక గొప్ప మనో సంకల్పం ఉండాలి, సంకల్ప సిద్ధి ఉండాలి. అలాంటి సంకల్ప సిద్ధి ఉన్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఆయన నాయకత్వంలోనే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ అంతా కూడా అణువు కూడా ఆయన చెరగని సంతగా మనకు కనపడుతోంది. ఇక్కడ అణువు కూడా ఆయన మనకు గుర్తొస్తూ ఉన్నారు. ఆయన అంతా కూడా మనకు కనపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన యొక్క మార్గదర్శనం, ఆయన యొక్క ముందు చూపు విజన్తో ఇదంతా కూడా సాధ్యమైనట్టు కూడా పెద్ద పెద్ద విద్యుత్ రంగ నిపుణులు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 36,000 కోట్ల రూపాయలతో 5,000 ఎకరాల్లో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఒకే కంపౌండ్లో చేయడం అనేది అసాధ్యమని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు 2015లో 3 హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ ఏరియల్ వ్యూ చేసిన తర్వాత ఆ రోజు ప్రకటించారు, ఇక్కడ మనం దేశంలోనే అతిపెద్దదైనటువంటి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నామని చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా నోళ్ళలు పెట్టారు, ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఇది సాధ్యం అవుతుందనేటువంటి శాపనార్థాలు కూడా పెట్టారు. కానీ అన్నిటిని సాధ్యం చేస్తూ దీన్ని పట్టాలెక్కించి విజయవంతంగా పూర్తి చేశారు కేసీఆర్ గారు. ఈరోజు ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి పట్టుదలతోనే ఒక్కొక్క యూనిట్ కూడా ప్రారంభమవుతోంది. కాంగ్రెస్ పార్టీ చిన్న పనులు చేసుకుంటూ ఒక్కొక్క యూనిట్ కూడా ప్రారంభిస్తూ వస్తూ ఉంది. దీంతో 3 యూనిట్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఈరోజు అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని నెలల్లో మిగతా 2 యూనిట్లు కూడా సిఓడి పూర్తి చేసుకుంటే మొత్తంగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభమైతే ఇది తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించబోతోంది. దేశంలోని ఎక్కడ లేని ఏ రాష్ట్రం సాధించినటువంటి అరుదైనటువంటి ఘనతను తెలంగాణ సాధించబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి యొక్క శశమిషాలు కూడా లేదు. అందుకనే తెలంగాణ ఒక ఘనకీర్తిని అనేది సాధించింది, తెలంగాణ గొప్ప విజయాన్ని సాధించింది. ఇది విద్యుత్ రంగంలో విజయగాథగా మనం చెప్పుకోవచ్చు, విద్యుత్ రంగంలో చెరగని ముద్రగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా కూలింగ్ టవర్స్ కానివ్వండి, చిమ్నీలు కానివ్వండి, పెద్ద పెద్ద బాయిలర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్మాణం అనేది అంత ఈజీగా కాలేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి, ఎన్జిటి కేసులు వచ్చాయి, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అన్నిటిని అధిగమించుకుంటూ రోజు 12,000 మంది కార్మికులు రేయింబావులు కృషి చేసే కానీ తెలంగాణలో చీకట్లను శాశ్వతంగా పారదోలేలాగా ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది, ఈ ప్లాంట్ అనేది నిర్మితమైంది. అందుకే ఈ ప్లాంట్ యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది విద్యుత్ రంగ నిపుణులు
అధికారులు వచ్చి అధ్యయనం కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 5 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్ అనేది ప్రారంభమవుతుంది. 5 × 800 మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సమ్మిళితమైన అభివృద్ధి జరిగిందనలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాంత భూములు కూడా చాలా రేట్లు పెరిగాయి. ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు కూడా బాగా మెరుగుపడ్డాయి. దీంతోపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తోంది. ట్రాన్స్పోర్ట్ రంగం, అదేవిధంగా ఇతర అన్ని రంగాల కార్మికులు ఇక్కడ సంఘటిత అసంఘటిత రంగాలు కలిపి మొత్తం 30,000 మంది కార్మికులకు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఉపాధి లభిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా పెద్ద ఎత్తున టౌన్షిప్ నిర్మిస్తూ ఉన్నారు. ఏఈ టైపు, డిఈ టైపు క్వార్టర్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇక గ్రీనరీ గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఎలాగడ పొల్యూషన్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి బూడిదను చల్లార్చలేగా, నీటిని చల్లార్చలేగా పెద్ద ఎత్తున కూడా సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ సంబంధించినటువంటి మిషనరీ ఇక్కడ తయారు చేసి ఎక్కడ కూడా జలాలు కలుషితం కాకుండా, ఇక్కడ కూడా గాలి కలుషితం కాకుండా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్లాంట్ను నిర్మించడంతో చుట్టుపక్కల రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2015లో కేసీఆర్ గారు ఒక పిలుపునివ్వగానే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులైతే చాలా సంతోషంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. ఎంతో సంతోషాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరిచారు. ఎందుకంటే ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. భూములు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటికో ఉద్యోగం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా భూములకు సంబంధించినటువంటి అక్కడ ల్యాండ్ యాక్విజిషన్ కూడా ఆ రోజు అద్భుతంగా జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 35,000 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు 90% పనులు పూర్తి చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిన్న చిన్న పనులు చేసి ఒక్కొక్క యూనిట్ కూడా ప్రారంభిస్తూ వస్తోంది. మొన్ననే సిఓడి కూడా పూర్తయింది, 3వ యూనిట్. దీంతో 3 యూనిట్లలో 2400 మెగావాట్ల విద్యుత్ అనేది ప్రారంభమైంది. మొత్తంగా 5 యూనిట్లు ప్రారంభమైతే 4000 మెగావాట్ల విద్యుత్ అనేది అవుతుంది. కాబట్టి రాష్ట్ర అవసరాలు తీరను, విధంగా రైతుల అవసరాలు పోను, మిగులు విద్యుత్ రాష్ట్రం అనేది అవతరించబోతుంది. వెలుగు జిలుగుల రాష్ట్రంగా అవతరించబోతోంది. తెలంగాణకి ఒక తలమానికలంగా, కలకీతు రాయలాగా ఈ ప్లాంట్ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక గొప్ప ఘనకీర్తిని సాధించింది తెలంగాణ. విద్యుత్ రంగంలో కేసీఆర్ గారు కలనటువంటి కళలన్నీ కూడా సాకారం అవుతున్నాయి. ఆయన ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఆయన చేసినటువంటి అద్భుతంగా ఒక మహత్వద విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాంట్ నిర్మాణం చేయడం అనేది అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. అందుకే ఆయన ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మహాద్భుతంగా కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ నిర్మాణం అంతా కూడా ఎక్కడ కూడా పారదర్శకత లోపేయకుండా అంతా కూడా పారదర్శకంగా ఉండేలాగా ప్రభుత్వ సంస్థలు జెన్కో, అదేవిధంగా బిహెచ్ఎల్ సంస్థలతోనే ఈ అవకతవకలు జరగకుండా, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో ఇంత పెద్ద ప్లాంట్ నిర్మాణం జరగడం అనేది దేశంలో ఎక్కడ కూడా లేదని చెప్తున్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఒక్క తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమైంది, కేసీఆర్ గారికి సాధ్యమైంది. ఒక సాధ్యం చేస్తూ కేసీఆర్ గారు మొక్కవని దీక్షతో, అంకుట దీక్షతో ఈ ప్లాంట్ నిర్మాణం చేశారని కూడా ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. మొత్తంగా మనం ఇప్పటివరకు కూడా ప్లాంట్ లోపల భాగాలన్నీ కూడా చూసాం. 3 యూనిట్లు ప్రారంభమయ్యాయి. 2400 మెగావాట్ విద్యుత్ అనేది ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో మిగతా 2 యూనిట్లు కూడా సిఓడి పూర్తి చేసుకుంటే 4000 మెగావాట్ల విద్యుత్ అనేది ప్రారంభమవుతే తెలంగాణ మిగులు రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. మిగులు రాష్ట్రంగా ఈరోజు విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఒక ఘనకీర్తి సాధిస్తూ ఉంది. అందుకే ఈ ప్లాంటు రాష్ట్ర అవసరాలు తీర్చడంలో ఘనమైనటువంటి పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్లాంటుతో తెలంగాణ ఘనకీర్తి అనేది మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పినట్టయింది. అవసరాలను కూడా తీరబోతూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల మీద, ఇతర ప్లాంట్ల మీద ఆధారపడకుండా సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టుకొని నిర్మాణం చేసుకొని ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం చేసుకున్నటువంటి దశకు వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక ఘనకీర్తి సాధించింది. తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రారంభించుకొని వాటిని రన్ చేసుకునేవి. సొంతంగా ప్రభుత్వ పరంగా ఎందుకు నిర్మాణాలు చేయకూడదు, ఎందుకు ప్రభుత్వ పరంగా నిర్మాణాలు పవర్ ప్లాంట్ కట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచన చేసి కేసీఆర్ గారు 2015లో ఈ ప్లాంట్కు భూమి పూజ చేశారు. అప్పటి నుంచి అవిరల కృషితో ఎంతో పట్టుదలతో ఈ ప్లాంట్ అంతా కూడా పూర్తవుతూ వస్తుంది. ఈరోజు 3 యూనిట్లు ప్రారంభం కావడంతో సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జెన్కో అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొన్ని నెలల్లో మిగతా 2 యూనిట్లు కూడా సిఓడి పూర్తి చేసుకుంటే మొత్తంగా సంపూర్ణమవుతుంది. 4000 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అందుకే తామంతా కూడా ఎంతో ఆనందపడతామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు చెప్తుంటే పరిస్థితి మనకు కనిపించింది. 4,000 ఎకరాల్లో 30,000 కోట్లతో 5 యూనిట్ల ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 2015లో శంకుస్థాపన చేశారు కేసీఆర్. ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా పనులు చేపట్టేలా ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కోకు బాధ్యతలు అప్పజెప్పారు. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ప్లాంట్ పనులు చేపట్టారు. రోజుకు 50,000 మెట్రిక్ టన్నుల బొగ్గును రవాణా చేసేలా వ్యాగన్లతో బొగ్గు రవాణా ప్రారంభమైంది. దామర్చర్ల మండలం పక్కనే ఉన్న అడవిదేవులపల్లి వద్ద కృష్ణా నదిపై నిర్మించిన టెయిల్ పాండ్ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుంటున్నారు. గ్రౌండ్
విశేషాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపల్లి గ్రామంలో 5,000 ఎకరాల్లో 36,000 కోట్ల రూపాయలతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఒక మహద్భుతాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సాంకేతికంగా ఒక మహద్భుతంగా చెప్పుకోవచ్చు. విద్యుత్ కేంద్రాల్లోనే ఒక బాహుబలిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు చిమ్నీలు అన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. 200 మీటర్ల నుంచి పొగ విరజిమ్ముతూ విద్యుత్ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు. ఈ నేపథ్యంలోనే విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మనంతా కూడా పర్యటన చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ ఏదైతే ప్లాంట్ నిర్వహణకు ఇక్కడ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కాబట్టి సింగరేణి నుంచి ప్రత్యేకంగా బొగ్గుని ఇక్కడ తీసుకొచ్చేందుకు విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా 3 లైన్ల రైల్వే లైన్ కూడా ఇక్కడ నిర్మించారు. 12 కిలోమీటర్ల మేర దాదాపుగా ఈ రైల్వే లైన్ నిర్మాణానికి దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఖర్చయిందంటూ కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. వీడియోస్లో మనం చూస్తా ఉన్నాం. రైలు కూడా మనకు కనపడుతోంది. 14 ర్యాకుల ద్వారా ప్రతిరోజు కూడా కొన్ని మిలియన్ టన్నులు ఉన్నటువంటి సింగరేణి బొగ్గుని ఇక్కడ తీసుకొచ్చి ఆ బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తిని అనేది ప్రారంభిస్తారు. కాబట్టి ఈ రైల్వే లైన్ నిర్మాణం అనేది ఎంతో కీలకంగా చెప్పాలి. ఈ రైల్వే లైన్తోనే ఇక్కడికి వచ్చినటువంటి విష్ణుపురంకి ఆ బొగ్గు వస్తుంది. అక్కడి నుంచి ప్రత్యేక రైల్వే లైన్ ద్వారా నేరుగా ప్లాంట్ వరకు కూడా ఈ విద్యుత్ సంబంధించినటువంటి ఈ రైల్వే లైన్ అన్నింటిని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ రైల్వే లైన్ ద్వారానే ప్రతిరోజు కూడా 14 ర్యాకులు ఇక్కడికి చేరుకొని సింగరేణి బొగ్గును అక్కడ దిగుమతి చేస్తారు. ఆ దిగుమతి చేసినటువంటి బొగ్గుతోనే విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇక మండించినటువంటి బొగ్గునంతా కూడా చల్లార్చేలాగా ఈ ప్లాంట్లోనే దాదాపు 200 ఎకరాల్లో ఒక పెద్ద రిజర్వాయర్ని కూడా నిర్మించడం జరిగింది. ఆ రిజర్వాయర్లో ఏదైతే కృష్ణా నీటి నుంచి టెయిల్ పాన్ నుంచి ఆ నీటిని అంతా కూడా అక్కడ తరలించి ఆ నీటి ద్వారా ఈ చిమ్నీలు అదేవిధంగా కూలింగ్ టవర్ల ద్వారా ఈ ప్లాంట్ చల్లబరుస్తామని చెప్తున్నారు. ఆ వాడినటువంటి నీటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ నాగార్జున సాగర్ నదిలోకి పంపించేలాగా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో రివర్సిబుల్ టర్బైన్ కూడా ఇక్కడ నిర్మించడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తూ ఉన్నారు సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. ఎక్కడ కూడా కాలుష్యం అనేది మనకు కనపడకుండా ఎక్కడ కూడా ఇక్కడ చుట్టుపక్కల రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ప్లాంట్ని ఎంతో ముందు చూపుతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. 2015 జూన్ 6న దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో అణువణువు తిరిగి తెలంగాణను అకలింపు చేసుకుని భౌగోళిక స్వరూపాలన్నింటినీ కూడా అకలింపు చేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణ కూడా విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేలాగా ఇతర రాష్ట్రాల మీద ఆధారపడకుండా ఇతర ప్లాంట్ల మీద ఆధారపడకుండా తెలంగాణని సంకల్పంతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి రూపకల్పన చేశారు. ఆయన మేధోమథనం నుంచి పుట్టిందే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. 2015లో 3 హెలికాప్టర్ల ద్వారా ఏరియల్ వ్యూ చేసి ఇక్కడ మనం యాదాద్రి పేరుతో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతా ఉన్నాం. అది కూడా ఒకే కాంపౌండ్లో 4,000 మెగావాట్ల విద్యుత్పత్తిని ప్రారంభం చేసుకోబోతున్నటువంటి సమాచారంతో అక్కడ కేసీఆర్ గారు వెంటనే ప్రకటించగానే ప్రతి ఒక్కరు కూడా నోలెల పెట్టారు. ఇది అవుతుందా, ఇది పట్టాలు ఎక్కుతుందా, ఇది అసలు సాధ్యం అవుతుందన్నటువంటి అనుమానం వ్యక్తం చేశారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అంతర సాధ్యుల్లాగా పట్టువీడని విక్రమార్కుల్లాగా కేసీఆర్ గారు ఈ ప్లాంట్ని ఎంతో అవిలకిస్తూ పూర్తి చేయడం జరిగింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి. ఎన్జిటి లాంటి కేసులు వేశారు. సమైక్యాంధ్ర కుట్రలు ఎన్నో జరిగాయి. అయినప్పుడు కూడా అన్నిటిని ఛేదిస్తూ నిధులను సమీకరించి ఈ ప్లాంట్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు కేసీఆర్ గారు. 2023 సమయానికి 90% పూర్తయింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్క ప్లాంట్ని ఇప్పటికీ ప్రారంభిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 3 ప్లాంట్లు అనేది 3 ఇంట్లు అనేది ప్రారంభమయ్యాయి. 3 ఇంట్లలో 2,400 మెగావాట్ విద్యుత్ అనేది ఈరోజు రాష్ట్ర అవసరాలకు రైతుల అవసరాలకు ఇక్కడ ప్రజల అవసరాలను తీరుస్తూ ఉంది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. యాదాద్రి పవర్ ప్లాంట్ ఈ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఒక మణిహారంలాగా నిలిచింది. తెలంగాణను మిగిలి విద్యుత్ రాష్ట్రంగా నిలుపుతుంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాన్ని తీర్చడంలో ఘనమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది యాదాద్రి పవర్ ప్లాంట్. అందుకే ఈ ప్లాంట్ని దేశ విదేశాల నుంచి కూడా నిపుణులు వచ్చి అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది, ఇది ఎట్లా సాహసించారు, ఇంత పెద్ద ప్లాంట్ని ఏ విధంగా నిర్మాణం చేసినటువంటి అన్ని కోణాలు కూడా ఇతర దేశాల నిపుణులు కూడా అధ్యయనం చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాము. ఎందుకంటే ఇది సాహసించడానికి ఆలోచన చేయడానికి అందరికి కూడా ఒక భయంకరంగా ఉంటుంది. అలాంటి సుసాధ్యాలు చేశారు. అలాంటి అన్నింటిని కూడా సుసాధ్యాలను చేసి అసాధ్యాలను సుసాధ్యం చేసి కేసీఆర్ గారు ఈ ప్లాంట్ నిర్మాణం అనేది పూర్తి చేయడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ గారి యొక్క ముందు చూపు దార్శనికత ఆయన యొక్క విజన్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇంతగా తాపత్రయపడ్డారు, ఎందుకు ఇంత తెలంగాణ అంటే అంత ప్రేమ కేసీఆర్ గారికి అన్నటువంటి అన్ని అంశాలను కూడా ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజు వేసినటువంటి పునాది, ఆ రోజు కేసీఆర్ గారు వేసినటువంటి ముందు చూపు ఈరోజు రాష్ట్ర అవసరాలు తీరుస్తూ ఉంది. విద్యుత్ రాష్ట్రంలో మిగులు రాష్ట్రంగా ఈరోజు వస్తూ ఉంది. విద్యుత్ రంగంలో తెలంగాణ ఒక ముందురాయిగా కీలక ఘట్టానికి ఇదంతా కూడా చేరుకుంటుంది. విద్యుత్ రంగంలో కేసీఆర్ గారి కళనాన్ని కూడా ఒక్కొక్కటిగా సాకారం అవుతా ఉన్నాయి. ఈరోజు 3 ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. ఈ 3 ప్లాంట్లలో 3 యూనిట్లలో 2,400 మెగావాట్ల విద్యుత్ అనేది ఈరోజు వచ్చి ఇక్కడ గ్రిడ్కి అనుసంధానమై రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24 గంటల కరెంటు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ గృహ సౌరాలకు కూడా 24 గంటల కరెంటు ఇస్తూ ఉన్నారు. అన్నిటి పాత్ర పోషించడంలో ఘనమైనటువంటి పాత్ర యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. ఈ విధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ అణువణు విశేషాలతో కూడుకుంది. ప్రతి ఒక్కటి కూడా సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే ఎక్కలేని విధంగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ
కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది. అన్నిటి విశేషాల సమాహారంగా మనం చెప్పుకోవచ్చు. సాంకేతిక అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. విద్యుత్ కేంద్రాల్లో ఒక బాహుబలిగా యాదాద్రి పవర్ ప్లాంట్ని మనం చెప్పుకోవచ్చు. 3వ యూనిట్ కూడా ప్రారంభమైంది. మరికొన్ని నెలల్లో మిగిలిన 2 యూనిట్లు కూడా ప్రారంభమైతే మొత్తంగా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒకే కాంపౌండ్లో ఒకే ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది దేశాల్లో ఎక్కడ కూడా లేదు. దక్షిణ ఇంత పెద్ద సాహసం చేసినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. తెలంగాణ సమాజానికి ఎప్పుడు కూడా కేసీఆర్ గారు రుణపడి ఉంటారు. అందుకనే తెలంగాణను విద్యుత్ రాష్ట్రంలో ఉన్నతంగా తీర్చిదేలాగా మిగులు రాష్ట్రంగా తీర్చిదేలాగా కేసీఆర్ గారు ఈ ప్లాంట్ నిర్మాణం చేశారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపించింది. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 జూన్ నెలలో ఒకరోజు ఏరియల్ సర్వే చేసి దామరచర్లలో దేశంలోనే అతిపెద్దదైన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన విని తెలంగాణే కాదు యావత్ దేశమే ఆశ్చర్యపోయింది. అనుకున్నదే తడువుగా అదే నెల జూన్ 15న ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ప్లాంట్ పనుల్ని మొదలుపెట్టారు. ఇది ఒక అనితర సాధ్యమైన విజయం. కేసీఆర్ కృషి, పట్టుదల, దార్శనికత, అకూటిత దీక్షతో ప్లాంట్ పూర్తయిందని చుట్టుపక్కల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక సాంకేతిక అద్భుతమని, ఇలాంటిది నిర్మించాలంటే తెలంగాణ అంటే ప్రేమ, రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉండాలని కీర్తిస్తున్నారు. బీడుపడ్డ భూములు, ఫారెస్ట్ భూముల నుండి కేసీఆర్ గారు మా ప్రాంత అభివృద్ధి కోసం కృషించి వాసారావు గారి సహకారంతో, జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. రైతులు కానీ స్థానికులు కానీ మాకొద్దు సార్ అంటే వాళ్ళు మెప్పించి ఈ ఏరియాలో దామరచర్ల మండలం మొత్తం డెవలప్ అయింది, మరో హైదరాబాద్గా తయారైంది, మీరు ఆలోచించి భూములు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఈ అభివృద్ధి మొత్తం ఈరోజు దామరచర్ల చాలా అభివృద్ధి చెందింది. దానికి కారణం కేసీఆర్ గారు. ఈరోజు పవర్ ప్లాంట్కి ముందు గేటు ముందులో పోయినా పవర్ ప్లాంట్ పేరెత్తిన టోటల్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ గారు ప్లాంట్ అంటారు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చింది కాదు. ఇల్లు మొత్తం కేసీఆర్ కట్టిర్రు. కేసీఆర్ కట్టిన ఇంట్లో గృహప్రవేశం వాళ్ళు చేసి మాది అని సంతోషపడతారు. కానీ ఇల్లు కట్టింది ఎవరు, ఇల్లు ఎవరిదో ఇక్కడ స్థానిక ప్రజలకే కాదు, టోటల్ తెలంగాణ మొత్తానికి కేసీఆర్ గారు యాదాద్రి పవర్ ప్లాంట్ దామరచర్ల అనేది కొన్ని వేల మీటింగ్లో చెప్పుకుంటారు. కారణం ఈ ఏరియా అభివృద్ధి. అదేవిధంగా ఈ రోజులు అన్ని యూనిట్లు స్టార్ట్ అయినాయి. ఎలక్షన్ కొద్దిగా ముందు కొద్దిగా పవర్ ప్లాంటు ఇబ్బందుల వలన రన్ చేయలేకపోయారు. అదే రోజు 2 యూనిట్లు రన్ చేయడం జరిగింది. అది ట్రయల్ రన్స్ వలన కొన్నాళ్ళు ఆపి ఇప్పుడు టోటల్గా జాతికి అంకితం చేసినా కూడా వాళ్ళు ఏదైనా మేము పెట్టిన మీ ఇంట్లో పుడితే మేము వచ్చి పేరు పెట్టుకున్న విధంగా ఎవరికో పుట్టిన బిడ్డకి వాళ్ళు పేరు పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కట్టింది ఆయన, చేసింది ఆయన, భూములు కోల్పోయిన రైతులకి ఇవాళ స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఎవరు ఇచ్చారు? ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి ఉండటం వల్ల మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీల్ని మీరు వెనక ఇవ్వాల్సింది. ప్లాంట్ రన్ కాలే కాబట్టి ఆ రోజు అధికారులు ఉద్యోగాలు ఇల్లే. ప్లాంట్ రన్ అయిన తర్వాత జాతికి అంకితం చేసిన రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తూ మేము ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఎక్కడికి నువ్వు ఇచ్చింది కేసీఆర్ గారు, తెచ్చింది ఏరియా కేసీఆర్ గారు. మా ప్రాంతానికి బాగా అభివృద్ధి చెందింది. ఇవాళ గుర్తింపే కాదు, ఇవాళ స్థానికంగా నేను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్, మండల అసోసియేషన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. కొన్ని రోజు 500-600 బండ్లు ఒక ఇండస్ట్రీలు బాగుపడుతున్నాయి. లారీ ఓనర్స్ ఒక లారీ ఓనర్ వలన ఒక 5-6 కుటుంబాలు బాగుపడుతున్నాయి. పవర్ ప్లాంట్ వలన 25,000-30,000 కుటుంబాలు దామరచర్లలో కిరాయికో ఏదో విధంగా బిజినెస్ వ్యాపార రీత్యో అదేతో 30-40 మంది ఇక్కడ అదనంగా వచ్చి జనాభా బతకటం వల్ల వ్యాపార అభివృద్ధి కానీ ఇస్త్రీపేట కానించి హోల్సేల్ మార్కెట్ వరకు అందరికీ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈనాడు వైటీపీఎస్ కేసీఆర్ గారి విజన్తో ఇక్కడ ఏర్పాటు చేసిన వైటీపీఎస్ 3వ యూనిట్ స్టార్ట్ కావడం జరిగింది. కేసీఆర్ గారు అదేవిధంగా మన స్థానిక జిల్లా మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, స్థానిక మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారి ముగ్గురి కృషితోనే ఇక్కడ వైటీపీఎస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు 3వ యూనిట్ను కూడా ఇలా దిగ్విజయంగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈనాడు వచ్చే ఇవన్నీ విద్యుత్ అంతా కూడా వచ్చింది. మరి ఆ రోజు నాడు ఏదైతే ఇది పనికిరాదు, దీన్ని కూలగొడతాం మా గవర్నమెంట్ వస్తాయని చెప్పిండ్రో వాళ్ళే ఈరోజు పోటీలు పడి వచ్చి రిబ్బన్లు కట్ చేసి ఇలా చేస్తున్న విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఉంది. మరి ఆనాడు
జగదీశ్వర్ రెడ్డి గారు కానీ భాస్కర్రావు గారు కానీ అక్కడ చుట్టూ ఉన్న రైతాంగానికి నచ్చజెప్పి భూములు ఇవ్వటం, ఆ భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఈ గవర్నమెంట్లో పట్టా భూములకు తప్ప ఇంతవరకు ఎంక్రోచెస్కి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేవు. ఎంతో అవకాశాలుండి ఎంతోమందిని తీసుకోవాల్సి ఉన్నా కూడా వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు. మరి ఇంత జరుగుతున్నప్పుడు మరి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి, అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ బేసిస్లో కూడా చాలా మందికి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. మరి అది కూడా కల్పించాల్సిందిగా, అదేవిధంగా పవర్ ప్లాంట్ని కూడా ఏదో ప్రైవేటీకరణ చేయడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఓఎండ్ఎంని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానికి ఏదో చేస్తున్నట్టు ఉంది. మరి దానివల్ల ఉద్యోగస్తులకి ఇక్కడ స్థానికులకు కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అవకాశం కల్పిస్తే ఇక్కడ వీళ్ళే రేపు ప్రభుత్వం నుంచి అవకాశం కల్పిస్తే ఆ యూనిట్ని మంచిగా నడిపించే అవకాశం ఉంటుంది. దామర్చల్ల మండలంలో నల్గొండ జిల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా అప్పటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చాలా దూరపు చూపుతోటి విద్యుత్ అవసరాలు తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు ఫ్రీ కరెంటు, అదేవిధంగా వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ అవసరాలు ఎక్కువ అవసరం పడతాయి అనే ఉద్దేశంతో, దూరదృష్టితోటి క్రమేపీ విద్యుత్ వాడకం ఎక్కువ అవుతుంది రాష్ట్రంలో అనే ఉద్దేశంతో, ప్రాజెక్టుల కోసం అనుకోండి, దూరదృష్టితోటి ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం, అది ఈ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావించినాం. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం మారినా కానీ 3 యూనిట్లు కంప్లీట్ అయినాయి. ప్రస్తుత ప్రభుత్వము గతంలో ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు మేము అధికారంలోకి వస్తే మేము మూసేస్తాం, దీనికి ఒక పెద్ద నాయకుడైతే దీన్ని ఒక గిరిజన వ్యక్తితోని కోర్టులో కేసు వేయించినట్టయితే ఈ ప్లాంటు రాదు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఈ పవర్ ప్లాంట్ని పరుగున ఉరికొచ్చి రిబ్బన్లు కట్ చేసేటందుకు హెలికాప్టర్లలో వచ్చి వాళ్ళు ఇలా భోగాలు అనుభవిస్తున్నారు. కానీ ఈ ప్రజల కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో దీనికి ప్రైవేటీకరణ చేయాలనే ఒక దురుద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి. ఉద్యోగ సంఘాల ద్వారా, ఇతరత్ర మీడియా ద్వారా ఈ సమాచారాన్ని ప్రజలకు లీక్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు, ఎందుకంటే జెన్కో ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు దిగ్విజయంగా ఇప్పుడు వాళ్ళు ఉత్పత్తి కూడా అదే రకంగా జరుగుతున్నది. ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోని నల్గొండ జిల్లా ముఖ్య నాయకులైన విద్యుత్ శాఖ మంత్రి మాజీ జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు భాస్కర్రావు గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా దామర్చర్ల, మఠంపల్లి ఈ కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసిన టైంలో భాస్కర్రావు గారు ముందు చూపుతోని ఈ ఏరియాలో ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉద్యోగాలు మరియు ఉపాధి కూడా కలుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.